సార్ రికార్డ్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే ఆత్మ మేడం. బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న ఆత్మీయులందరికీ ప్రణా ప్రణామాలు ఫ్రెండ్స్. మరి తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ టిఎంసి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఛానల్ ద్వారా మనం ప్రతిరోజు ఉదయం 11 గంటలకి జ్ఞానము, దాని తర్వాత ధ్యానము అనే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మన ముందున్నారు శ్రావ్య మేడం, బెంగళూరు నుంచి. మేడము 3 ఇయర్స్గా ధ్యానంలో ఉన్నారు. తర్వాత 2 ఇయర్స్ నుంచి రాఘవరావు గారి గురించి తెలుసుకొని తను యూట్యూబ్లో చూడడం, అంటే ఎవరో వెంట పడడం కాదు, యూట్యూబ్లో తను చూసి సార్కి ఇన్స్పైర్ అయ్యి సార్ని ఫాలో అవుతూ, మరి తనే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా రోజు జూమ్ సెషన్లో పాల్గొనడము, దాని తర్వాత క్లాసెస్ తీసుకోవడము స్టార్ట్ చేశారు. అంటే చాలా అరుదుగా ఇలా ఉంటారు జనాలు, కానీ చాలా క్లియర్గా తను క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. తనలో చాలా మార్పులు వచ్చాయి అని చెప్తున్నారు. అంతకుముందు మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళు, ఇప్పుడు చక్కగా క్లాసెస్ తీసుకోవడము, ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలడము, వెజిటేరియనిజంలోకి రావడము, అంటే ధ్యానం తర్వాత ఏవైతే అద్భుతమైన మార్పులు మనం చూస్తాము అని చెప్తున్నామో అలాంటి మార్పులన్నీ తనలో వచ్చాయి. మరి తన యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యూ మ్యామ్. మీరు నమస్తే మేడం. 11:30 11:40 వరకు నా పేరు శ్రావ్య, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే రోజు నిత్యం ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘరాజ్ సారికి, రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఇందులోకి రావడానికి ముఖ్య కారణం భయం అనే కారణంగా వచ్చాను మేడం. అనారోగ్యం వల్ల వచ్చాను ఇందులోకి. ఓకే. నాకు ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు ఏమైపోతారో మా అన్న కొంచెం ఒక డిప్రెషన్ లాంటిది ఒక సమస్య వచ్చింది. దానివల్ల ఇందులోకి వచ్చాను. కానీ నాకు ఒక సద్గుని ఆశ్రయించాక ఆ భయం పోయింది. ఎన్నో అంటే ఎన్నో నేర్చుకున్నాను, తెలుసుకుంటున్నాను కూడా మేడం. అంటే ఈ జ్ఞానం అనేది అనంతమని నాకు చాలా బాగా అర్థమైంది మేడం. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి నిరంతరం. ప్రతిసారి చెప్తూ ఉంటారు ఈ భూలోకం పాఠశాల అని, అది మాత్రం వాస్తవం మేడం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాను, తెలుసుకుంటున్నాను మేడం. ఇక్కడ ఏంటి అంటే, నేను సార్ని ఆశ్రయించాక ఎవ్వరికి చావు లేదు, మనందరం ఆత్మలం అనే సత్యాన్ని తెలుసుకున్నాను మేడం. ఒకప్పుడు ఆత్మ అంటే ఏదో దయ్యమో భూతమో సంథింగ్ ఏదో అనుకునేదాన్ని. కానీ ఇందులోకి వచ్చాక అర్థమైంది మన అందరము ఆత్మలము, దానికి చావు లేదు, ఎప్పుడు ఉండేది అని సార్ సద్గురు చెప్పాక తెలుసుకున్నాను. కరెక్టే కదా అని భగవద్గీత చదివాను. అన్ని చదువుతూ ఉంటే వాస్తవము, సార్ చెప్పింది కూడా వాస్తవమే అని ఒక క్లారిఫై వచ్చింది. అప్పటి నుంచి నాకు చిన్న సమస్య వచ్చినా ఏది వచ్చినా తట్టుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది కదా, నా కర్మ ఫలితంగానే వస్తుంది కదా. నేనేం పెద్ద గొప్ప యోగిని కూడా కాదు, అందరిలాగానే మానవు లాగానే జన్మ తీసుకున్నాను. ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు జన్మ తీసుకున్నారు, శరీరం వదిలారు. మరి వారితో పోలిస్తే మరి నేనెంత అనే ఒక ఆలోచన చేసి ఏది వచ్చినా ఇప్పుడు నేను తట్టుకుంటున్నాను. ఎప్పుడు ఏమైనా ఏం కాదు, ఓకే నేను నా ప్రణాళిక ప్రకారం వచ్చాను అనేది బాగా అర్థమైంది మేడం. మరి ఇక్కడ నేను ఏంటిది అంటే టాపిక్ మనసు గురించి చెప్పదలుచుకున్నాను మేడం. నాకు కొంచెం అర్థమైన అవగాహన మేరకు చెప్పదలుచుకున్నాను. సార్ని ఆశ్రయించక ముందుగా ఏంటంటే మేడం, నేను ఇప్పుడిప్పుడే బయటకు వెళ్ళి క్లాసెస్ చెప్తున్నాను. అండ్ నాకు ల్యాప్టాప్ అంటే ఓపెన్ చేయడం తెలియదు. కానీ సార్ దగ్గరికి వెళ్ళాక షార్ట్స్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు తట్టవర్తి రాఘవరావు సార్ మేడం గారి షార్ట్స్ చేస్తూ ఉంటాను. ఓ. ఉమ్, నేను ఇంకో మేడం యూఎస్ఏలో ఉంటుంది, గౌరీ మేడం అని, మేమిద్దరం చేస్తూ ఉంటాం మేడం. ఇక్కడ సార్ని ఆశ్రయించాక మాకు ఏంటి అంటే పంచింది పెంచబడుతుందన్న సూత్రము ఎంతో యూజ్ అయింది మేడం. అక్కడ మాకు మాస్టర్స్ నేర్పడం జరిగింది నాకు. జ- ఈ షార్ట్స్ ఎలా చేయాలని, దానివల్ల ఇది నలుగురికి ఉపయోగపడి పని చేయాలని ఎప్పుడు చెప్తుంటారు సార్. అలా కొంచెం పట్టుదలతో షార్ట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను మేడం. మా ఆయన సహకారంతో కూడా అలా నేర్చుకున్నాను, ఇప్పుడు చేస్తూ ఉంటున్నాను మేడం. ఇక్కడ మరి మనసు గురించి ఏంటిదంటే మేడం, యథా రాజా తదా ప్రజ అనేది ఉంటుంది మేడం, పత్రిక గారి బుక్లో ఉంటుంది. ఆ హెడ్డింగ్ బట్టి నేను చెప్పదలుచుకున్నాను మేడం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్యంలో
గొప్ప మంచి రాజు ఉంటేనే దాన్ని బట్టి బయట ప్రజలు సంతోషంగా ఉంటారు మేడం. మరి ఇక్కడ మనము మహాభారతంలో చూసుకున్నట్లయితే పాండురాజు వాళ్ళ పుత్రులు పాండవులు వాళ్ళ రాజ్యాన్ని ఎంతో అంటే ఎంతో పరిపాలించారు. అప్పుడు బయట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా ఉన్నారు మేడం. మరి తర్వాత కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అందరికీ తెలిసిన టాపికే మహాభారతం అంటే. మరి దుర్యోధనుడు ఆక్రమించడం జరిగింది. అప్పుడు ఎలాంటిదంటే ఆ రాజు ఎలాంటి వాడు అంటే మనందరికీ తెలుసు. ఆయన గుణం ఎలాంటిది? ఎప్పుడూ అహంకారంతో, గర్వంతో ఉండేది. అంటే ఇదంతా నా సంపదే, ఎవరికి దక్కకూడదు అలాంటి ఆలోచనతోటి ఉండేది. ఇప్పుడు చూడ్డానికి మనుషులంతా ఒకే రకంగా ఉంటారు. సార్ ఎప్పుడు అంటుంటారు. కానీ మరి వారి గుణాలు, వారి మనసు ఒక రకంగా ఉంటుందా? ఎవరికి వారు ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్టే కదా! ఇప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలే సరిగా ఉండట్లేరు. ఎందుకంటే మనసు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ మనసు ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా అసలుకి ఏం చేయాలన్నా ముఖ్య ప్రధాన కారణం మనసు. మనసును బట్టే మానవుని ప్రవర్తన ఉంటుంది, గుణం ఉంటుంది అన్నది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. మరి యథా రాజా తదా ప్రజ అంటే రాజ్యంలో రాజును బట్టే బయట ఉన్న ప్రజలు ఉంటారు. అలాగే ఇక్కడ మనం ఏంటిదంటే మన అంతరంలో ఉన్న ముఖ్యమైన మనసును బట్టే మన ప్రవర్తన ఉంటుంది, గుణం ఉంటుంది అనేది ఇక్కడ బాగా తెలుసుకోవాలండి. మరి సార్ ఎప్పుడు అంటుంటారు మానవుడు అంటే ముఖ్యంగా శరీరం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే శరీర పరంగా చూసుకున్నట్లయితే ఎంతసేపు దేహ సౌకర్యాలు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బయట ప్రపంచంలో చూసుకున్నట్లయితే నేను బాగున్నానా, బాలేనా, అందంగా ఉన్నానా, లేనా, లేకపోతే కొంచెం లావెక్కైనా ఫిట్నెస్ చేస్తూ ఉంటారు. యోగా ఆసనాలు చేస్తూ ఉంటారు. శరీరానికి లాభించే పనులు చేస్తూ ఉంటారు. మరి చిత్తం అంటే ఎప్పుడు నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటుంది చిత్తం. ఇక్కడ చిత్తం అంటే ఎప్పుడు నిరంతరము ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అంటే గతానికి వెళ్తుంది, భవిష్యత్తుకు వెళ్తుంది, కానీ వర్తమానంలో మాత్రం ఉండదు ఈ చిత్తం అనేది. అహంకారం. అహంకారం అంటే ఏంటిదంటే నాది, మాది అనేది ఉంటూ ఉంటుంది. మరి మేడం ఎప్పుడు అంటూ ఉంటుంది రాజలక్ష్మి మేడం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అహంకారం గురించి. అహంకారం మాత్రం ఉండకూడదు. ఆత్మజ్ఞానికి అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అనేది అబ్బదు అని పత్రిసారి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారట. నామాలు తీసే అని చెప్పారట రాజలక్ష్మి మేడం గారికి. నామాలు అంటే మేడం గారు అన్నారట కదా, నేనెప్పుడు నామాలు పెట్టుకున్నానండి అన్నారట. అంటే నామాలు అంటే బొట్లు కాదమ్మా, నా అంటే నాది, మా అంటే మాది, నాది మాది, అహంకారము మమకారాలు ఉండకూడదు ఆత్మజ్ఞానికి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అహంకారం అనేది ఎప్పుడు ఉండకూడదు. మరి ఇక్కడ మనసు, శరీరం అయిపోయింది, చిత్తం అయిపోయింది, అహంకారం అయిపోయిందండి. మరి మనసు, మరి ముఖ్యంగా మానవునికి ప్రధానమైనది మనసు. మనసును బట్టే వారి ప్రవర్తన ఉంటుంది, పనులు ఉంటున్నాయి, గుణాలు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మేడం ఎప్పుడు అంటుంది ఒక పంట ఉదాహరణగా మనం పంట పొలం తీసుకుంటామండి. మరి ఆ పంట పొలంలో మనం ఏ విత్తనాలు వేస్తే అదే వస్తుంది. మరి మనం మంచి విత్తనాలు వేస్తే మంచి వస్తాయి. మరి మనకు కలుపు మొక్కలు లాంటివి వేస్తే అవే వస్తాయి. అంటే మన మనసులో ఎలా ఉంటే మన మనసును ఎలా తయారు చేసుకుంటే అలాగే ఉంటుంది అనేది ఇక్కడ బాగా అందరూ తెలుసుకోవాలి. ఈ మనసు అనేది ముఖ్య మానవునికి ప్రధానము సార్ అంటారు. మరి మనసుని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనకు తెలుసుకోవాలండి. మరి పత్రి సార్ చెప్తూ ఉంటారు కేవలం శ్వాస మీద ధ్యానం ద్వారానే మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఫస్ట్ ఏంటి అంటే ధ్యానం చేస్తాము. సార్ అంటారు స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. అంతేగాని నిటారుగా ఉండాలి, తల కదలించకూడదు అని ఎప్పుడూ చెప్పలేదు పత్రి సార్. చూసుకున్నట్లయితే స్థిర సుఖ ఆసనం మనకు మనకంటే ఏ పొజిషన్లో ఇష్టం ఉంటే ఆ పొజిషన్లో కూర్చోవాలి. చైర్ మీదైనా కూర్చోవచ్చు, బెడ్ పైన మీద కూర్చోవచ్చు, సోఫాలైనా కూర్చోవచ్చు. ఎలా ఉంటే మనకు నచ్చిన కంఫర్టబుల్ మన శరీరాన్ని అలా ఉంచుకోవాలి. మరి అలా ఉంచుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చేతులు రెండు కట్టేసి కళ్ళు మూసుకొని మరి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి. మొట్టమొదటిగా అలా చేసినప్పుడు ఏంటి అంటే విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి.
ఏంటంటే విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి. కళ్ళు తెరిచినంత సేపు ఎవరికి ఏ ఆలోచనలు రావండి చూసుకున్నట్లయితే. కళ్ళు మూయగానే ఎప్పుడైతే కళ్ళు మూస్తామో ఎక్కడ ఏది పెట్టామో గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. లేకపోతే జరగబోయేది ఏం చేయాలి రేపు. ఇప్పుడు నా పరంగా చూసుకున్నట్లయితే పిల్లలు స్కూల్కి వెళ్తారు. రేపు ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏ వంట చేయాలని అలా ఒక కొద్దిసేపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళకు ఆ విషయాలు అలా గుర్తుకొస్తూ ఉంటాయి. మరి అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనము మెల్లిమెల్లిగా ఆ ఆలోచనలు కట్ చేస్తూ నెమ్మదిగా మన శ్వాసని గమనించాలి. ఎప్పుడైతే నిరంతరం ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మన ఆలోచనలన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గినప్పుడు ఏంటి అంటే మనము అప్పుడు మనసు ఉండదు, శరీరం ఉండదు, ఆలోచనలు కేవలం ఆత్మతోటే ఉంటాము. సాక్షాత్తు ఆ పరబ్రహ్మతోనే ఉంటాము. అలా ఉన్నప్పుడు ఏంటిది అంటే అలా రోజు మనం నిత్యం ప్రతిరోజు సాధన చేయగా చేయగా ఏంటి అంటే మన మనసుకున్న మలినం అనేది పోతుంది. ఒకేసారి సాధన చేసి ఈ రోజు నేను చాలా గంటలు చేశాను, 4-5 గంటలు చేశాను, ఇక నేను రేపు చెయ్యను, నాకు కొంచెం బిజీ ఉన్నదంటే మనకు కుదరదు. ఎందుకంటే మనం నిత్యం రోజు శరీరానికి కావలసిన ఆహారం ఎలా ఇస్తున్నామో, మరి శరీరం శుభ్రం కావడానికి స్నానం ఎలా చేస్తున్నామో, మరి అలాగే మనము నిత్యం ధ్యానం చేయాలి. మరి ఇక్కడ గీతలో చూసుకున్నట్లయితే కృష్ణ భగవానుడు అర్జున్ని ఏమంటారంటే అర్జున యోగివి కా అంటాడు. మరి ఆయనకు అర్జునుడు వెంటనే అంటాడు యోగిగా అంటాడు కదా. మరి మనము సార్ అంటే మా శ్వాసను గమనించడం అనేది చాలా మనము ఈజీ అనుకుంటాము, కానీ శ్వాస మీద ధ్యానం చేసేది ఎంతో నిరంతరము చాలా కష్టంతో కూడిన పని. చాలా చేయగా 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 ఏంటిదంటే మనకు ఈజీ అయిపోతుంది. మరి అప్పుడు అర్జునుడు అంటాడు కదా గాలిని బంధించడం ఎంత కష్టమో అలాగే మన ఆలోచనలు కూడా రాకుండా అంతే కష్టము అని చెప్తారు గీతలో. మరి అప్పుడు ఏంటిదంటే కృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే అర్జునునికి నిరంతరము నిరంతరము అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి అని చెప్తారు. చూడండి నిరంతరము అభ్యాసము వైరాగ్యం నిజమే కదా. ఒకేసారి ఎవ్వరు చాలాసేపు కూర్చోలేరండి. ఇప్పుడు అంతెందుకు మనం ఎగ్జాంపుల్గా ఉదాహరణగా పిల్లల్ని స్కూల్కి పంపాలంటే పిల్లలు కాముగా వెళ్తారా? చిన్నతనంలో ఉన్నప్పుడు కాముగా ఏడవకుండా వెళ్తారా? వెళ్ళలేరు కదా. అంటే వాళ్ళకు రోజు ప్రాక్టీస్ మనం అలవాటు చేస్తాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు ఇప్పుడు ఎల్కేజీకి ముందు నార్మల్గా నర్సరీకి వాళ్ళు కొంచెం సేపే ఉంచుకుంటారు, ఓ 2 అవర్స్. మళ్ళీ తర్వాత ఎల్కేజీకి వెళ్ళినప్పుడు ఒక 4 అవర్స్ అలా వాళ్ళ టైం పెంచుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి. అలాగే ఇప్పుడు మనం సాధన ధ్యానం కూడా ఏంటి అంటే ఒకేసారి ఎవరు కూర్చోలేరండి. సో ఒకే సిట్టింగ్లో అయితే ఎవరు కూర్చోలేరు. ఒకవేళ కూర్చున్నా కానీ వాళ్ళ గత జన్మ సంస్కారము అనుకోవాలి, గత జన్మలో ఎంతో ధ్యానం చేసి ఉన్నారే అనుకోవచ్చు అండి. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఏంటి అంటే ఒకేసారి ధ్యానం కూర్చోలేరు. మరి అలా మనం నిరంతరం అభ్యాసం చేయగా చేయగా ఏంటిదంటే అప్పుడు మనం ధ్యానం బాగా చేయగలుగుతాము. అప్పుడే మన మనసులో ఉన్న మురికి అనేది తొలగిపోతుంది. ఎందుకంటే ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎంతసేపు మనం పనికి రానివి ఇప్పుడు ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోలేము. ఎంతసేపు బయటికి వెళ్ళి అన్ని చూస్తూ ఉంటాము. ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఈ మనసు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మరి మనము ప్రాపంచుకున్నప్పుడు నిగ్రహించుకున్నామా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడే అంతెందుకు ఇప్పుడు కూడా పిల్లలతో బయటికి వెళ్తే అదొకటి ఇదొకటి చూస్తూ ఉంటాను. కానీ సార్ చెప్పిన గుర్తుకొస్తూ ఉంటాయి. అవసరానికి పరిమితం అవ్వాలి, అంటే మీకు అవసరం ఉన్నాయి కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు. మరి ఇలా ఏంటిదంటే ప్రాపంచికంలో తిరిగినప్పుడు మన మనసు ఎన్నో జన్మల నుంచి జన్మలు తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు పత్రిసారి రాఘురా సార్ చెప్తూ ఉంటారు ఏంటంటే సాధారణంగా ఈ ధ్యాన మార్గంలోకి రావాలి అంటే 300-350 జన్మలు దాటితేనే ఈ మార్గంలోకి వస్తారు. మరి ఈ 300-350 జన్మల్లో పోగేసుకున్న మురికి ప్రపంచంలో తిరిగినాము, మరి అంతమంది ఈ మార్గంలో లేము. మరి ఆ ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రాపంచికంలో ఉన్నాయని చూస్తూ నాది నాది అనుకుంటూ సంపాదన మీద పరిగెడుతూ ఇతరుల మీద ఈర్ష పెంచుకోవడం వల్ల అంటే ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి. దానివల్ల ఆ లోపటున్న మనసు అనేది శుద్ధమైన మనసు అనేది మలినమవుతుందండి. ఇప్పుడు పుట్టిన చిన్న బేబీకి స్వచ్ఛమైన మనసు ఉంటుంది. మరి ఆయన
ఏంటి అంటే పెరగడంతో పాటు కుటుంబ ప్రభావం వల్ల లేకపోతే చుట్టుపక్కల సమాజం చూస్తూ ఉండడం వల్ల ఆయన లోపల శుద్ధమైన మనసు ఏంటిదంటే ఆటోమేటిక్గా మలినం అవుతూ ఉంటుంది. చేయకుని పనులు చేయడము, వాళ్ళు అలాగే ఉంటున్నారు కదా, నేను కూడా వాళ్ళని ఫాలో చేస్తాను, లేకపోతే వాళ్ళు మాంసాహారం తింటున్నారు నేను కూడా తింటాను, అంటే ఒకటి చూసి ఫాలో అవుతూ ఉంటాము. మన ఒపీనియన్ మనం ఉండదు ఇక్కడ ప్రాపంచికంలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఒక సద్గురుని పత్రిగారు లాంటి రాఘరసాలు లాంటి ఆశ్రయించామో అప్పుడు సత్యం అనేది మనకు బోధపడుతుంది. ఏంటి, శాకాహారమే తినాలే, మాంసాహారం తినకూడదు, అది ఒక హింస, అది కూడా మన తోటి ప్రాణులే అనేది బాగా అర్థమవుతుంది. మరి ఈ మనసు మలినం కావడానికి ముఖ్యంగా ఏంటిదంటే ఎన్నో విషయాలు తలదూర్చడము, ఈ మాంసాహారం తినడం వల్ల మనకి మనసు అనేది మలినమవుతుంది. ముఖ్యంగా మనసు శుద్ధంగా కావాలి అంటే ఖచ్చితంగా శాకాహారం తీసుకోవాలి. శుద్ధమైన సాత్వికమైన శాకాహారము. సార్ అంటూ ఉంటారు, రాఘవ సార్, వెల్లుల్లిపై కూడా ఉండకూడదు, మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారండి. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మనసు ముఖ్యంగా, ఈ మనసు అనేది ఎంతో అంటే ఎంతో సాధన చేసి మన లోపట ఉన్న చెడు గుణాలన్నీ తొలగించుకోవాలండి. ఇప్పుడు మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే బుద్ధ భగవానుడు చెప్పుకోవచ్చండి. మరి ఆయన సాధన చేసి భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక అతను ఎదురయ్యాడట. నువ్వు ఇన్ని రోజులు సాధన చేస్తున్నావు, మరి నీకు వచ్చిన లాభం ఏంటి అని అడిగారట. అంటే నాకు వచ్చిన లాభం ఏంటో గాని నాలో ఉన్న చెడు గుణాలన్నీ పోయాయి, నాలో ఉన్న అరిషడ్ వర్గాలు తొలగించుకున్నాను, అంటే ఈర్ష్య, కోపం, అహంకారము ఇవన్నీ తొలగించుకున్నాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నా పరంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు చాలా కోపం ఉండేది. మరి నిత్యం రోజు అభ్యాసం, ఈ సాధన రోజు చేయగా చేయగా కోపం అనేది తగ్గించుకున్నాను. కంప్లీట్గా తగ్గలేదని తగ్గిందని చెప్పనండి, ఎందుకంటే తగ్గించుకుంటున్నాను ఇంకా. అంటే పర్సంటేజ్ వైజ్గా తగ్గింది అనేది నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మార్పులు వస్తాయి మనం సాధన చేస్తే, మన మనసులో మార్పులు వస్తాయి. మరి ఈ శ్వాస మీద ధ్యాస చేస్తేనే మన మనసు అనేది శుద్ధమవుతుంది. ఇక మ్యూజిక్ పెట్టి చేసినా, లేకపోతే ఇంకా వేరు వేరు ఈ కర్మ విపాకాలు ధ్యానం చేసినా, ఇంకా ఏది చేసినా మన మనసు అనేది మారదు. అంతెందుకంటే ఇప్పుడు నేను సార్ దగ్గరకు వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, అంతకుముందు ఒక 1 ఇయర్ చేశాను. ఏంటిదంటే నార్మల్గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేది, లేకపోతే అప్పుడప్పుడు సార్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తూ ఉండేది. మరి ఎలా ఏమైనా నాలో చేంజెస్ వచ్చాయా అంటే ఏం చేంజెస్ రాలేదు, ఏ మాత్రం మార్పు అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే సార్ని ఆశ్రయించానో, కేవలం సైలెన్స్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస చేశానో, అప్పుడే నాలో కొంచెం కొంచెం మార్పులు కనిపించాయి. అంటే మనసు అనేది కొంచెం కొంచెం శుద్ధి అవుతుంటే మనలో మార్పులు జరుగుతాయి, మన ప్రవర్తన కూడా ఉంటుంది మంచిగా. అదే మనసు మలినంగా ఉంటే ప్రవర్తన ఎంతో భయంకరంగా ఉంటుంది, ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు, ఇతరులు ఏమైపోతే అవుతుంది, నాకేం అవసరం అనేలాగా ఉంటారు. అంటే ఇప్పుడు నేనైతే అలానే ఉండేదాన్ని ఒకప్పుడు. ఏంటంటే ఎవరు ఏమనుకున్నా ఏం కాదు, నాకు నచ్చినట్టుగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటి అంటే మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త మాట్లాడాలి, మన మాట కూడా కర్మ కింద వస్తుంది. ప్రేమించి, అంటే ప్రేమతో మాట్లాడాలి, నొప్పించకుండా మాట్లాడదని మేడం ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వీలైనంత వరకు నేను ఆ మాటలు ఎరుకతో గమనించుకుంటూ ఉంటాను, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నానా అని. అంటే ఇక్కడ ఏంటి అంటే ముఖ్య ప్రధానం ఏంటిదంటే మనసు అనేది ఎంత శుద్ధంగా ఉంటే అంత మన ప్రవర్తన అనేది మారుతుంది. మనం చేయవలసిన పనులే చేస్తూ ఉంటాము, ఎంతో ఎరుకుతో ఉంటాము. ఇక్కడ ఒక ఉదాహరణగా ఏం చెప్పడం జరిగిందంటే మహాభారతం గురించి ఏం చెప్పారంటే సార్, దుర్యోధనుని పిలిచి కృష్ణుడు ఏమని చెప్పారంటే, మీ రాజ్యంలో ఎవరెవరు మంచివారు ఉన్నారో చూసి చెప్పండి అని అన్నారట అండి. అంటే మరి దుర్యోధనుడు ఏం చేశాడంటే బయట అంతా చూసి ఏం చెప్పాడంటే, మా రాజ్యంలో నేను తప్ప ఎవ్వరు మంచివారు కాదు అనేది చెప్పారు. మరి అలాగే ఇక్కడ ఏంటి, ధర్మరాజును పిలిచి ఏం చెప్పాడట అంటే, ఈ రాజ్యంలో బయట ఎవరెవరు చెడ్డవారు ఉన్నారో నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే, నేను తప్ప ఈ రాజ్యంలో అందరూ మంచివారే, నేను ఒక్కనే చెడ్డవాడిని అని చెప్పారట అండి. అంటే మన లోపల ఏ గుణాలు ఉంటాయో అదే ఆ మాటలే వస్తాయి. మరి ఇప్పుడు దుర్యోధను చూసుకున్నట్లయితే ఆయన ఒక్కడే మంచివాడట, బయట అందరూ చెడ్డవాళ్ళట. అంటే ఆయన ఆ చెడు అనే లోపం ఉండబట్టే కదా, ఆయన లోపట చెడు అనే ఉండబట్టే కదా ఆ మాట అన్నది. మరి ఇక్కడ
ధర్మరాజును చూసుకున్నట్లయితే ఈ రాజ్యంలో బయట అందరూ మంచివారే, నేను ఒక్కడనే కాస్త కూస్త చెడు ఉంటే నాలోనే ఉంటుంది కానీ బయట అందరు ప్రజలు మంచివారే అని చెప్పారట. అంటే మన లోపల ఏ ఎలాంటి స్వభావం ఉంటుందో అలాంటి మాటలే వస్తాయి ఇక్కడ అనేది మనం అందరము తెలుసుకోవాలి. మరి ముఖ్య ప్రధానమైన ఈ మనసుని మనము ఏంటి అంటే సార్ అంటుంటారు, మనసు అనేది కోతిలాగా నిరంతరము గెంతులేస్తూ ఉంటది. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టగానే ఏంటిది వెంటనే నిశ్శబ్దంలోకి వెళ్తామా అంటే వెళ్ళము. మరి సార్ చెప్తుంటారు ఫస్ట్ చంచలావస్థలో ఉంటుంది, అంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఉదాహరణగా మనం ఇప్పుడు కోతి అని చెప్పుకోవచ్చండి. ఎప్పుడు అది పరిగెడుతూ ఉంటుంది, నిలకడగా ఉంటుందా అంటే ఉండదు. ఆ చెట్టు నుంచి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు వెళ్తూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా ఎప్పుడు నిరంతరం ఆలోచనలకు వెళ్తూ ఉంటుంది. మరి మన సాధన, ఆ అభ్యాసం ద్వారా చేయగా చేయగా ఏంటిదంటే నిశ్చల అవస్థకు వస్తుందట. మనసు అనేది చంచలం నుండి నిశ్చల అవస్థకు వస్తుందట. మరి అలాగే ఇంకా మన సాధన ఈ శ్వాస మీద ధ్యాస తీవ్రతరం అంటే చేయగా చేయగా ఎంతో గంటలు గంటలు ఒకే సిట్టింగ్లో గంటలు గంటలు చేస్తూ ఉంటే ఆ నిశ్చలావస్థలో ఉన్న మనసు ఏంటి అంటే నిర్మలం అవుతుందట అండి. నిర్మలం అంటే ఏంటి అంటే శుద్ధం అవుతుంది. అంటే మలినము ఉన్న మనసు అనేది శుద్ధమవుతుంది అనేది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. మరి ఊరికే శుద్ధమవుతుందట అంటే ఎంతో కష్టపడాలి. ఇప్పుడు నార్మల్గా మనకి మన చిన్న డ్రెస్కి ఏదైనా చిన్న మురికి అంటుతేనే మనం దానికి సోప్ పెడతాము, లిక్విడ్ వేస్తాము, నిమ్మకాయ పెడతాము, ఏదేదేదో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మరి అలాంటిది ఆ ప్రయత్నం చేసి ఏం చేస్తాము, దాన్ని ఉతుకుతామా అంటే ఎన్నో దెబ్బలు కొడుతూ ఉంటాము. మరి అలాంటి మన మనసుకున్న మురికి పోవాలి అంటే, ఎన్నో జన్మల నుంచి పోగేసుకున్న మురికి పోవాలి అంటే ఎంత కష్టపడాలి, మనం ఎంత సాధన చేయాలి అనేది ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. మరి మనం అలా చేస్తున్న కొద్దీ, మనం ఎంతో తీవ్రమైన సాధన చేస్తున్న కొద్దీ మన లోపట ఉన్న మురికి కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది. కానీ రోజు మాత్రం సాధన చేయాలి. మనం రోజు చేయకుండా నాకు ఈ రోజు బిజీగా ఉన్నాను, బయటికి వెళ్ళాలి, మళ్ళీ రేపు చేస్తానంటే కష్టమైపోతుంది. ఇప్పుడు మనము ఉదాహరణగా మనం ఇల్లు రోజు క్లీన్ చేస్తూ ఉంటాము. అంతెందుకు మనం బయటికి వెళ్ళి ఒక 1 వీక్ లేదా 10 days ప్రోగ్రామ్కి వెళ్తాము. ఏదైనా అత్యవసర సంబంధించిన ఇంటికైనా లేకపోతే ఈ ఆత్మజ్ఞానం సంబంధించిన కార్యక్రమాలకైనా వెళ్తూ ఉంటాము. మరి అప్పుడు మనం రిటర్న్ వచ్చి మనం ఇల్లుని క్లీన్ చేస్తామా, ఒకేసారి చేస్తామా అంటే ఎంత దుమ్ము పట్టి ఉంటుంది, దానికి ఎంత కష్టపడాలి. మనం మినిమం గంట గంటన్నర పడుతుంది క్లీన్ చేయాలంటే. మరి అలాగే మనం సాధన రోజు చేయకపోతే మన మనసులో మళ్ళీ మలినం అవుతుంది, శుద్ధం అవుతుంది. ఎమ్మటి శుద్ధం అవుతుంది, మలినం అవుతుంది. అది మన ప్రవర్తన మీద, మన మన దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు శుద్ధమైంది కదా, ఇక నా మనసు మలినం కాదు కదా, ఇక అంతే అయిపోయింది అనుకోకూడదండి. ప్రతిరోజు, రోజు అంటే రోజు సాధన చేస్తేనే మన మనసు అనేది మారుతుంది. దాని తర్వాత గుణం మారుతుంది. గుణం మారడంతో పాటు మన బుద్ధి బుద్ధి అనేది వికసిస్తుందండి. అంటే స్టేజెస్ చెప్తూ ఉంటారు మాకు సార్ ఎప్పుడు. ఫస్ట్ మనుషుని శుద్ధి చేసుకోవాలి, తీవ్రమైన సాధన వల్లనే అవుతుంది అది. రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తే కాదు. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు సాధన చేస్తూ గంటలు గంటలు కూర్చోవాలి శూన్య స్థితిలో. ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితిలో కూర్చుంటేనే మన మనసు అనేది శుద్ధమవుతూ ఉంటుంది కొంచెం కొంచెం రోజు. అలా శుద్ధమైనప్పుడు ఏంటి అంటే మన ప్రవర్తన మారుతుందట అండి. మన ప్రవర్తన బట్టే పని ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోండి, మనం మంచిగా, మన ప్రవర్తన అనేది మంచిగా ఉంటే మంచిగా ఒకరికి ఎవరికి హాని కలగకుండా ఉంటాము. అరే మన ప్రవర్తన ఒకవేళ బాగా లేకుండా ఉంటే ఇతరులను ఇబ్బంది పెడతాము. మనం హ్యాపీగా ఉంటాము, ఇతరులకు ఏమైపోయినా ఏం కాదు అనుకుంటూ ఉంటాము. అలా ఉంటుంది, ప్రవర్తన బట్టే పనులు ఉంటాయని ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇంకా ఒక ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ సార్ మాకు ఎప్పుడు ఎక్కువ ఏంటంటే గుర్తుండేలాగా ఉపమానాలు చెప్తేనే అందరికీ అర్థమైపోతుంది. గుర్తుండని నాకు రాఘవ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనం ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే నార్మల్గా చెప్తూ ఉంటే ఎవరికి ఏం గుర్తుంటుంది, కొందరికి నిద్ర వస్తుంది. కొంచెం ఉపమానాలు చెప్తే వాళ్ళకి గుర్తుండిపోదని మాకు సార్ ఎలా మాస్టర్గా కావాలో కూడా చెప్తూ ఉంటారండి. అంటే నిత్యం మా ఎదుగుదలకే సార్ మేడం ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మహాభారతం యుద్ధం అయిపోయాక ఏంటిదంటే పాండవులంతా కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తారటండి. ఇంకా వెళ్ళడానికి కోసం కృష్ణుని దగ్గరికి వెళ్తారట. మీరు కూడా రండి అందరం కలిసి వెళ్దాము అని చెప్తారట. కృష్ణుడు నాకు వీలు పడదు అని చెప్తారట. ఆయన వినకుండా ధర్మరాజు అడుగుతారట,
రండి మీరు వస్తే ఎంతో బాగుంటుంది, మీ వల్లనే మనం మాకు ఇంత విజయం కలిగింది, మీరు కూడా రండి రండి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడట కదా, నాకు వీలు పడట్లేదు, నా ప్రతినిధిగా ఒకటి ఇస్తాను దాన్ని తీసుకెళ్ళాను అని చెప్తాడట. మరి అది సోరకాయట. సోరకాయ ఇచ్చి పంపిస్తాడట ధర్మరాజుని. అంటే మీరు ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీన్ని నా ప్రతినిధిగా చూసుకోవాలని చెప్పడంతో పాటు ధర్మరాజు ఏం చేస్తారంటే ఏ నదిలో ఆ, స్నానం చేసినా ఆ సోరకాయని ముంచడము, లేకపోతే తీర్థం ఇస్తే ఆ సోరకాయ మీద చల్లడం లాంటిది, అంటే ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్తూ ఉండేదట. మరి అలా తీసుకెళ్ళి వాళ్ళు తిరుగు ప్రయాణంగా వారు చేరుకుంటారట. చేరుకున్న తర్వాత ఏంటిదంటే కృష్ణుడు ఏం చెప్తాడట అంటే, సవ్యంగా జరిగింది కదా, మరి ఇప్పుడు వెళ్ళొచ్చినందుకు అందరికీ భోజనాలు పెట్టించండి, వడ్డించండి అని చెప్పడం జరుగుతుందట. మరి అలా చెప్పినప్పుడు ధర్మరాజు ఏంటి అంటే కృష్ణుడు చెప్పిన విధంగానే అందరికీ భోజన వడ్డిస్తారట. అంటే ఆ సోరకాయని కూడా పులుసులాగా పెట్టి కర్రీలాగా చేసి చేస్తారట. మరి వాళ్ళందరూ పాండవులే కాక మరి వారితో పోయిన వారు అందరూ ఏంటి అంటే ఆ సోరకాయ కర్రీని తినేసి మధ్యలోనే లేచి వెళ్ళిపోతారట. వాంతులు చేసుకుంటారట, మధ్యలోనే లేచి వెళ్ళిపోతారట. బాలేదు, చేదుగా ఉంది అని వెళ్ళిపోతారట. ధర్మరాజుకి కోపం వచ్చేసిందట. మొత్తం పూర్తిగా తింటేనే ఎవరికైనా తృప్తి కలుగుతుంది. మరి అలా మధ్యలో లేచి వెళ్ళిపోయారు. అసలుకి చేదు సోరకాయ ఎందుకు ఇలా చేశాడు కృష్ణుడు, నేను వెంటనే అడుగుతానని చెప్పి వెళ్ళేసి అడుగుతాడట. కృష్ణ, నువ్వు ఇచ్చిన సోరకాయ చేదు సోరకాయ, నీ వల్ల మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు, సగం తినడంలోనే మధ్యలో లేచి వెళ్ళిపోయారు అంటే అప్పుడు కృష్ణ భగవాన్ అంటారు కదా, మీరు నేను ఇచ్చిన చేదు సోరకాయనే కానీ మీరు పుణ్యక్షేత్రానికి వెళ్ళారు కదా, గంగా నదిలో మునిగారు, దాని మీద తీర్థాలు చల్లారు, మరి నా సోరకాయ మంచిగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అనుకున్నాను, అలాగే ఉండిపోయింది ఆ చేదుగా అనేది అడగడం జరిగిందంట. అంటే అప్పుడు ధర్మరాజు ఆలోచించారట. మనం ఎన్నో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మార్గంలోకి రానంత వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము, దేవుడు ఎక్కడ ఉంటాడో వెళ్ళాము, ఎక్కడికెక్కడికో వెళ్ళాము. ఇక్కడ ఏం గమనించాలి, ఏం అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా మన మనసు మారిందా లేదా అనేది క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఆ సోరకాయ చేదిపోయిందా అండి అంటే లేదు. ముఖ్యంగా ఏంటిదంటే మన మనసు మారిందా, మన గుణం మారిందా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. మరి అప్పుడు ధర్మరాజుకి అర్థమైపోయిందట, ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనసు అనేది మారాలి, మనసు మంచిగా ఉండాలి. అంటే ఫస్ట్ మనం గుణం మారాలి. ఇక్కడ దానికి అర్థమైందట, మన లోపలికి మనం వెళ్ళాలి. ఎక్కడో లేడు భగవంతుడు, లోపటనే ఉన్నాడు. బయటికి ఎక్కడికో వెళ్ళి దాన్ని దీన్ని స- సందర్శించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు, మన మనసు కూడా మారడం లేదు అనేది అక్కడ తనకి అర్థమవుతుంది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే, నా పరంగా చూసుకున్నట్లయితే బయటికి అప్పుడప్పుడు అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళేది, పూజలకని టెంపుల్స్ కానీ వెళ్ళేది. ఆ వెళ్ళినంతసేపు గుళ్ళో ఉన్నంతసేపు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అందరిని చూసుకున్నట్లయితే ఒక 5 నిమిషాలు ఖాళీగా ఉంటారండి, ఎంతో ప్రశాంతంగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఎప్పుడైతే గుడి బయట అడుగు పెట్టామో సేమ్ యాస్టిజ్గా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ మనసు అనేది ఏ మాత్రం మారదు. మనసు మారదు, ప్రవర్తన మారదు, గుణం మారదు. మరి కేవలం ఈ శ్వాస మీద ధ్యాస నిరంతరము అభ్యాసం చేయగా చేయగా చేస్తేనే మన మనసు మారుతుంది. దాని ద్వారా మనం ఎన్నో లాభాలు పొందగలుగుతాము అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే వైరాగ్యం అండి. ఇక్కడ మరి కృష్ణ భగవానుడు అర్జునుకి ఏం చెప్పాడు, మరి అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే అన్నిటినీ వదిలేయడం కాదు అని ఎప్పుడు చెప్తుంటారు, పత్రి గారైనా రాఘవరావు సారైనా చెప్తుంటారు. అన్నిటినీ వదిలేయడం కాదు, ఏ హిమాలయకో ఏ సన్యాసి అయిపోయి కుటుంబాన్ని వదిలేయడం కాదు. మమకారము, మితి మీరిన మమకారం ఉండకూడదు. మమకారాన్ని వదిలేయాలి. అంటే నాది నాది, నా పిల్లలు, నా భర్త, నా సంసారం అని కాదు. ఉండాలి, వారితో కలిసి ఉండాలి, కానీ వారు లేకపోతే నేను ఎలా అనేది ఉండకూడదు అనేది ఇక్కడ అర్థమయ్యే విధంగా చెప్పారండి. అంటే ఈ సాధన, ఈ శ్వాస మీద ధ్యాస చేయాలంటే మనకు ఖచ్చితంగా అభ్యాసం అనేది ఉండాలి, వైద్యం ఉండాలి. తద్వారానే మన మనసు అనేది మారుతుంది, శుద్ధమవుతుంది అనేది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఎవరికైనా మనసు ముఖ్యము. ప్రతి ఒక్కరి మానవునికి మనసే ముఖ్యము. మరి ఇక్కడ ఏంటిదంటే రాక్షసులను ఎందుకు అంటాము, దేవుళ్ళని ఎందుకు అంటారు అంటే వారి మనసుని బట్టే ఉంటుంది. ఇప్పుడు రావణాసుడు ఎందుకు, ఆయన ఎంతో పూజ చేశాడు, ఎంతో అంటే ఎంతో ధ్యానం చేశాడు, శివుణ్ణి సాక్షాత్తు ఆ శివుణ్ణి దర్శించుకున్నాడు, కైలాసకే సందర్శించాడు. మరి ఆయన ఎందుకు రాక్షసు అయ్యాడు ధ్యానం చేసినా గానీ అంటే ఆయన అరిషడ్ వర్గాలు అనేది తన కంట్రోల్లో లేదు. కామం అనే ఒక కోరిక వల్ల ఆయన కంట్రోల్లో లేకపోవడం వల్ల ఆయన
అక్కడే పడిపోయాడు. మరి దేవతలందరికీ ఏంటిదంటే అరిషడ్ వర్గాలు ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వారు దేవుళ్ళగా ఎదిగారు. అందుకే ఇక్కడ మనసుని ఖచ్చితంగా ఏంటిదంటే మనం అదుపులో ఉంచుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే రాజ్యాన్ని జయించిన కంటే మనసుని జయించిన వాడు గొప్పవారని చెప్తూ ఉంటారండి. మరి లోకంలో గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ చక్రవర్తి తన ఎన్నో ప్రపంచాలను జయించాడండి. సారీ, రాజ్యాన్ని నన్ను ఇక్కడ ప్రపంచాన్ని జయించిన వాడి కంటే మనసుని జయించిన వాడు గొప్పవాడు. మరి అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని అంతా కొల్లగొట్టి ఎన్నో సంపదలు గుర్రాల మీద ఏనుగుల మీద తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ తీసుకెళ్తున్నప్పుడు ఏంటిదంటే ఆయన మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి కదా. అప్పుడు ఇలాంటి కార్స్ లేవు, బైక్స్ లేవు, ఏం లేవు. అప్పుడు ఏంటి రథాల మీద వెళ్తుండేవారు. ఆయన ఒక చోట ఆగినప్పుడు ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన విశేషం ఏమైనా ఉందా అని అడిగారట తన కింద పనిచేసేవాడిని. అంటే ఇక్కడ ఒక గొప్ప మహాయోగి ఉన్నాడు అంటే, అవును తనలో ఏం విశిష్ట ఉంది, తనని తీసుకురండి అని చెప్పారట. అంటే ఆయన రాలేదు. సరే నేనే వెళ్తానని వెళ్తాడు. అతని పేరు ఏంటి అంటే డయోజనిస్. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ అలెగ్జాండర్ అంటాడు, నీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, నువ్వు ఇన్ని సంపదనలు తీసుకెళ్తున్నావు, అందరిని ఎంతో మందిని హింసకు గురి చేసావు, ఎంతో మందిని చంపారు, మరి నువ్వేం లాభం పొందుతావు అని డయోజనిస్ అని అడిగితే ఏంటి అంటే, నేను నా రాజ్యానికి వెళ్ళాక నేను ఎంతో సుఖంగా ఉంటాను, జీవిస్తాను, సంతోషంగా ఉంటాను అని చెప్తారట. మరి అప్పుడు డయోజనిస్ అంటారట కదా, నేను ఇవన్నీ ఏం లేకుండానే సంతోషంగా ఉంటాను, ఒకే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడట, అతని పక్కన ఒక చిన్న డాగ్ ఉంటుందట. ఇవన్నీ లేకుండానే నేను సంతోషంగా ఉంటాను, సంతోషంగా ఉంటున్నాను, నువ్వు అయినా మార్గ మధ్యంలోనే చనిపోతావు, నువ్వు ఈ సుఖాలు ఈ సంపదలను ఏం అనుభవించవు అని చెప్తారట డయోజనిస్. అలెగ్జాండర్ అనుకుంటాడు కదా తనకు పిచ్చి కావచ్చు ఏమోలే, తన మాటలు మనకెందుకు అనుకొని మళ్ళీ వెళ్ళిపోతాడట. మరి అతను అన్నట్టుగానే తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలోనే ఆయన ఏంటి అస్వస్థకు గురయ్యి, మరి ఏ రోగం వచ్చిందో తెలియదు, నార్మల్గా ఏదో సిక్ అయ్యి అనారోగ్యం పాలయ్యి మార్గమధ్యంలోనే చనిపోతాడట. తనకు అప్పుడు అర్థమైందట, రోగం వస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుందండి, బాగా సిక్ అయితే నేను చనిపోతాను, నేను ఎక్కువ కాలం బతకనని. అలాగే అలెగ్జాండర్కి అర్థమయ్యి ఈ సంపదలు ఏవి మనతో రావు, ముఖ్యంగా పాపమే వస్తుంది, సంపదలు ఏవి రావు. ఇప్పుడు నేను ఎంతో గొప్ప చక్రవర్తిని బయట అనుకుంటారు, కానీ ఇది వాస్తవం తెలియాలని ఆయన శివపేటిక ఏంటి అంటే రెండు చేతులు బయట ఉండేలాగా చేస్తారట. అంటే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్తాం, కానీ నేను చేతులతోటి ఏ సంపద పట్టుకపోను, ఏమి పట్టుకెళ్ళనని అర్థమయ్యే విధంగా నా శివపేటిక అలా తయారు చేయించానని చెప్తారట అలెగ్జాండర్ చనిపోయే ముందు. మరి అలాగే చేస్తారట ఆయన శివపేటికను, రెండు చేతులు బయట ఉండేలాగా. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, మనం సంపాదించుకున్న జ్ఞానమే మనతోటి వస్తుంది, ఏ సంపదలు రావనేది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. మన మనసు ఎంత శుద్ధంగా ఉంటే అంత మంచి ప్రవర్తన ఉంటుంది, అంత మంచి సరైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, ఆత్మకు సంబంధించిన పనులే చేస్తూ ఉంటాము. శ్వాస మీద ధ్యాస వల్లనే సాధ్యం, ఇది దేని వల్ల సాధ్యం కాదు అనేది ఇక్కడ నాకు బాగా అర్థమైంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ వారికి అలాగే ఇందులో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం మేడం. బాగా థ్యాంక్ చెప్పారు. యూ వెరీ మచ్. మరి మనసు గురించి చాలా చక్కగా చెప్పారు. మనసును జయించడం, ప్రపంచాన్ని జయించడం చాలా సులభం, మనసుని జయించడం చాలా కష్టమైన విషయము. మరి మనసుని జయించాలి అంటే శ్వాస మీద ధ్యాస, అంటే మనసు నుంచి ఆత్మస్థితిలోనికి వెళ్ళాలి. మరి ఆత్మను చేరుకోవాలి, ఆత్మను ఆశ్రయించాలి అంటే ధ్యానం తప్పనిసరి. మరి ధ్యానం ఎలా వస్తుంది అంటే అభ్యాసము, వైరాగ్యము. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది అభ్యాసము, వైరాగ్యము. సో ఇంకా వేరే మార్గం ఏమీ లేదు, ఈ మార్గంలోనే ప్రతి ఒక్కరూ పయనించినప్పుడు గమ్యాన్ని చేరుకోగలుగుతారని అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మరి ఎవరైనా మాట్లాడతారా? చెప్పారు మేడం, బాగా చెప్పారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. జూమ్ సెషన్లకి వచ్చే ముందు ధ్యానం అంటే తెలియని మీరు, మాట్లాడాలంటే కూడా భయంతో ఉండే మీరు, ఇవాళ మరి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి జూమ్ సెషన్ ఫాలో అవుతూ ప్రతిసారి ఇచ్చిన సందేశాలు కానీ, తటవర్తి దంపతులు అందించిన జ్ఞానాన్ని కానీ మీరు మీ జీవితంలో ఆచరిస్తూ ఈరోజు మీకున్న భయాన్ని పోగొట్టుకోవడం కాకుండా, అంటే విశ్వశక్తి ద్వారా ఆత్మశక్తిని పెంచుకొని తద్వారా మీరు మీలో ఉన్న ఆ నెగిటివ్స్ అన్నింటిని కూడా పోగొట్టుకొని భయం అనేది లేకుండా ఈరోజు మీరు అందించిన సందేశంలో
అటు పురాణాల్లో జరిగిన సన్నివేశాలు కానీ చరిత్రలో జరిగిన సన్నివేశాలను కూడా అన్వయించుకుంటూ వాటిని విశ్లేషిస్తూ ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మన జూమ్ సెషన్ లో మీరు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది మేడం. సో ఈరోజు మరి పిలవగానే ఈరోజు మా జిమ్ లోకి వచ్చి మరి మీ యొక్క వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, మరి మేడం మీరు మెడిటేషన్ చేయిస్తారా? ఓకే. ఎంతసేపు మేడం? ఎంతసేపు చేద్దాం? హాఫ్ అన్ అవర్ అండి. సరే మేడం.